జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో పోయిన వారం కాకుండా అంత ముందు వారం విధి నిర్ణయం అనే ఒక విశేషమైన అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం. పరమందు దేవుడు యోధావారికి ఇచ్చిన సందేశమని మీకు ఇంతకుముందు పరిచయం చేశారు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్టు సమయము గతించుతున్నది, విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాన్ని మేము ఎదికి రాకమునిపే. కూడిరండి, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనిలారా యెహోవాను వెదకుడి. వీరు వెతికి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. పరమందం దేవుడు యోధావారికి ఇచ్చిన సందేశంలో విధి నిర్ణయము జరగక మునిపే అన్నాడు. మీ గతి నేను నిర్ణయించక ముందే అంటే వాస్తవానికి దేవుడు ఎవరు తలరాత రాయలేదు అనేది బైబిల్ యొక్క సత్యం. పరమదేవుడు ఎవరికి తలరాత రాయలేదు. నీవు ఇలా పుట్టాలి, ఈ దరిద్రతలో పుట్టాలి, ఈ హీనమైన బ్రతుకు బ్రతకాలి, ఈ కొనిష్టమైన సాగు చావాలి అని దేవుడు ఎవరికి రాయలా. దేవుడు ఎవరికి తలరాత రాయలేదు. అందువల్ల మనం గ్రంథంలో ఏం చెప్పాడంటే విధి నిర్ణయము జరగలేదు అన్నాడు. మీ గతిని నేను నిర్ణయించలేదు. ఇంకా మనుషులు ఏమంటారు, ఏం చేస్తారు నా తలరాత అంటారు. తలరాత రాయలేదు అంటాడు పరమందుడు. తలరాత ఎవరికైనా రాశాడంటే అది కృష్ణుడికి మాత్రమే రాశాడు. అది మనం ఆలోచించబోతాం. కానీ ఈ రోజున కృష్ణ బాబుకు దేవుడు తలరాత రాశాడు అనే సంగతి గ్రంథం నుంచి ఆలోచించేస్తాం. మనుషుడు తన విధిని తానే రాసుకుంటాడు అనేది గ్రంథం నుంచి మనం ఆలోచించేసాం. మొట్టమొదట నీ విధి నీ చావు నిర్ణయిస్తుంది. చనిపోయిన తర్వాత మనుషుడు తన జీవితాన్ని మార్చుకునే దానికి అవకాశం ఉండదు. ఏ విధంగా చనిపోయాడో ఆ స్థితిలోనే నిత్యత్వం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. చావు మానవ విధిని నిర్ణయిస్తుందని సమాచారం ముందుకు తెలియజేశాను. రెండవసారి విధి నిర్ణయం ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రభువైన యేసు ప్రత్యక్షమయ్యడానికో. ప్రభువైన యేసు ప్రత్యక్షమైనప్పుడు మానవ విధి నిర్ణయించబడుతుంటుంది. మనుషుడు తన బ్రతుకును మార్చుకోవడానికి అవకాశం ఉండదు. తన స్వేచ్ఛా చిత్తాన్ని వినియోగించడానికి వీల్లేని పరిస్థితులు అన్నమాట. స్వేచ్ఛను ఉపయోగించుకోలేని పరిస్థితి. చస్తే నీ స్వేచ్ఛను ఉపయోగించుకోలేవు. ప్రభువైన యేసు వస్తే నీకు ఆ తర్వాత స్వేచ్ఛను ఉపయోగించుకోలేవు. కాబట్టి నీ స్వేచ్ఛ ఉపయోగించుకోని రూపంగా విధి నిర్ణయించబడింది. దేవుడు నిర్ణయించలా, నీ చావు నిర్ణయించింది. ప్రభువైన యేసు యొక్క రాక నిర్ణయించింది. మూడో విశేషమైన సంగతి, విధి నిర్ణయం ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు బ్రతికున్నప్పుడు కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో విధి నిర్ణయం ఎప్పుడు జరుగుతుంది నీ విషయంలో అనేది గ్రంథమైన సమాచారం తెలియజేస్తుంది. హెబ్రీయులకు 3వ అధ్యాయంలో పరమందం దేవుడు ఇశ్రాయేలు యొక్క విధిని ఇలా మాట్లాడాడు. ప్రత్యేకించి 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనం నుండి పరలోకమందు దేవుడు ఇశ్రాయేలుతో ఆయనకుండే బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతూ వివరించిన సంగతులు తెలియజేస్తున్నారు. 3వ అధ్యాయం 9వ వచనం నుండి 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు. నా మార్గమును తెలుసుకొనలేరు. గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పితని. పరమంతుడు ఏం చెప్పాడంటే నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని దేవుడు ఎప్పుడైతే చెప్పేశాడో వారి విధి నిర్ణయం అయిపోయింది. 40 సంవత్సరాల కాలం దేవుడితో వారికి దేవుని యొక్క కార్యములు వారు చూచి ఆయన పరీక్షించారు, పరిశోధించారు.
పరిశోధించి వీరు ఎల్లప్పుడూ తమ సొంత ఆలోచనలతో, హృదయాలోచనలతో తప్పిపోతున్నారు. నా మార్గాలు ఒక రకంగా ఉంటే వారి హృదయాలోచనలు మరొక రకంగా ఉన్నాయి. వారి హృదయాలోచనలు బట్టి నా మార్గం నుంచి తప్పిపోతున్నారు. నా మార్గం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుని మార్గాలు తెలుసుకోలేని వాడు ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పేసి అంటే అన్నమాట, అయిపోయింది నీ కథ. నువ్వు ఎంతకాలం జీవించినా ఇక నా విశ్రాంతిలో ప్రవేశించడానికి వీలు లేదని విధి నిర్ణయించబడింది. అందువలన పరలోకమంతుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలును సరే తిరగండి వెనక్కి అని వెనక్కి తిప్పేసి, ఐగుప్తుల నుంచి బయలుదేరిన 20 సంవత్సరాల పైన ఉన్న వయసు కలిగిన వారందరూ 3 లక్షల చిల్లర మంది గ్రంథంలో సంఖ్య ఇలాగ ఇవ్వబడింది. సంఖ్యాకాండంలో ఐగుప్తుల నుంచి బయలుదేరిన వారి సంఖ్య గ్రంథంలో ఇలా తెలియజేయబడింది. విధి నిర్ణయము పరమ దేవుడు చేసిన తర్వాత ఇశ్రాయేలు మీదట కనాన్లో ప్రవేశించే అవకాశం లేని ఒక విశేషమైన కార్యక్రమం జరిగిపోయింది. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 47వ వచనం, అటు ఇశ్రాయేలు తమ తమ పితరుల కుటుంబంలో లెక్క చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా బయలుదేరి వెళ్ళిన ఇశ్రాయేలు అందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయ్యింది. ఈ 6,03,555 మంది పరమానంద దేవుడు తెలియజేశాడు. 2 తప్ప అన్నాడు ప్రత్యేకించి. ఆ 2 కాలేబు, యెహోషువ అనే 2 తప్ప మిగిలిన వారందరూ అరణ్యులు రాజుపోతారు. అయిపోయింది మీ సంగతి, నేను విధి నిర్ణయం చేశానని చెప్పాడు. మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. కనుక దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించని గతి వారి విధిగా నిర్ణయించబడింది. నిర్ణయించబడటానికి కారణం ఏమంటే వారు తమ హృదయాలోచన తప్పిపోతున్నారు. దేవుని మార్గం ఒక రకంగా ఉంటే వారి హృదయాలోచన మరొక రూపంగా నడిపిస్తూ ఉంది. దేవుని మార్గానికి వ్యతిరేకంగా నడిచే వారి హృదయాలోచన నడిపిస్తుంటే పరమానంద దేవుడు నా మార్గాన్ని తెలుసుకోలేరు, మీ హృదయాలోచన వేరుగా మిమ్మల్ని నడిపిస్తుంది, వేరే మార్గం వెళ్ళిపోతున్నారు. నా మార్గం ఒక రకంగా ఉంటే మీరు వేరే మార్గాలు ఏర్పాటు చేసుకుని వెళ్తున్నారు కనుక నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు అని వాగ్దానం చేశారు. కాబట్టి విధిరాత జరిగిపోయింది. దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేని పరిస్థితి వారికి ఏర్పడింది. హృదయాలోచన తప్పిపోయే మనుషులు యొక్క విధి నిర్ణయించబడుతుంది. 4వ విశేషమైన సంగతి, విధి ఎప్పుడు నిర్ణయించబడుతుందంటే మారు మనసు పొందటానికి వీలు లేని పరిస్థితుల్లో విధి నిర్ణయించబడుతుంది. హెబ్రీలకు 12వ అధ్యాయంలో ఎవరైతే మారు మనసు పొందటానికి వీలు లేని పరిస్థితుల్లో ఉన్నారో వారి విధి నిర్ణయించబడుతుందని విశేషమైన సమాచారం రాబడింది. 15వ వచనం నుండి, హెబ్రీలకు 12వ అధ్యాయం 15వ వచనం నుండి, మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోవనేమో అని చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచులను అనేకులు అపవిత్రులైపోవద్దురేమో అని ఒక కోటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు నమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడిన ఎరుగుదు. మారు మనసు పొందిన అవకాశం దొరకని వాడి విధి నిర్ణయించబడుతుంది. నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం లేదనుకో, విధి నిర్ణయించబడుతుంది. ఎంత సమాచారం. అందువలన మారు మనసు పొందే సమయంలో మనుషులు మారు మనసు పొందాలి. మారు మనసు పొందే సమయం ఉంది. ఎవడను నశింపవాళ్ళు నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని దేవుడు మీ వీళ్ళు దీర్ఘశాంతం కలవాడు వెళ్ళాడు. మారు మనసు పొందే తత్వము మనుషులకు పోగొట్టుకున్నాడంటే మార్చుకునే దానికి అవకాశం లేని పరిస్థితుల్లో విధి నిర్ణయించబడుతుంది. అందువల్ల మారు మనసు పొందే అవకాశం కోల్పోయిన ఏశావు యొక్క విధి నిర్ణయించబడింది. కాబట్టి విధి నిర్ణయం దేవుడు ఎవరికి తలరాత ముందుగానే జన్మతో ఎవడు తలరాత రాయడు. తలరాత ఎవడి తలరాత వాడే రాసుకుంటాడు. నీ తలరాతకు నీవే కారకుడు.
నీ చావు నీ తలరాత నిర్ణయిస్తుంది. ప్రభువుని యేసు ప్రత్యక్షమైతే ఇక నువ్వేం మార్చుకోవడానికి అవకాశం లేకుండా విధి నిర్ణయం అయిపోతుంది. లేదు ఆయన మార్గాలను ఎరగకుండా నీ సొంత మార్గాల్లో నడుచుకో ఆలోచన చేస్తుంటే దేవుని మార్గాలు తెలుసుకోలేని పరిస్థితిని చూచాడు. లాభం లేదు. నా మార్గాలు వేరు, తాను ఆలోచించేసే మార్గాలు వేరు. దేవుని మార్గం నీ మార్గం వేరైనప్పుడు ఆయన మార్గాలు నీ హృదయాలోచన బట్టి తెలుసుకోలేని పరిస్థితిలో నేనేం చేసేది వెళ్ళి అని అనుకున్నాడు. 40 సంవత్సరాలు ఇచ్చాను టైం. ఈ 40 సంవత్సరాల కాలంలో మనుషులు దేవుని మార్గాన్ని తెలుసుకోలేక తమ మార్గంలో నిలిచి ఆయన మార్గాలు తెలుసుకొని వాడి విధి నిర్ణయం అయిపోయింది. ఇక నేనేం చేయలేను, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించాలని దేవుడు తెలియజేశాడు. ఏశావు వాస్తవానికి జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడైన ఏశావు తన జ్యేష్ఠత్వం హమ్ము వేసుకొని మరొకటి దాన్ని తీసివేసుకున్న తర్వాత కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ దానికోసం కావాలని వెతుకుతున్నాడు. కాలం గడిచిపోయిన తర్వాత వెతుకుతుంటే చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచిన అనేకులు అపవిత్రులైపోదురే. మరియు ఒక పూటకుంటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును నమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారం మీరు ఉండరేమో జాగ్రత్త చూసుకోండి అన్నాడు. ఈ జీవితకాలంలో పరమదేవుడు రక్షించబడటానికి జ్యేష్ఠుడిగా స్వీకరించడానికి సంకల్పం ఏర్పాటు చేశాడు. నేడు మనం జ్యేష్ఠులమై ఉండొచ్చు అని సంకల్పం ప్రకారం యాకోబు పత్రిక 1:18 ఈ సమాచారం రాబడింది. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు జ్యేష్ఠులుగా ఉన్నట్లు సత్యవాక్యం అన్న ఆయన తన సంకల్పం ప్రకారం మన కన్ను అని చెప్పేశాడు. అందువల్ల జ్యేష్ఠత్వ హక్కును పరమందు దేవుడు క్రీస్తు యేసునందు మనుషులకు అనుగ్రహించడానికి ఆలోచన చేస్తుంటే దేవుని కుమారులుగా స్వీకరించబడటానికి కనబడటానికి దేవుడు సంకల్పం ఏర్పాటు చేసి మనుషులు దాన్ని పట్టించుకోకుండా కాలం గడిపేసి ఆఖరి రోజున కాలం అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి అడగటం ప్రారంభించాడు. నాయనా నాయన అయిపోయింది, కార్యక్రమం అయిపోయిందిరా, జ్యేష్ఠులకి ఇవ్వాల్సిన దీవెన ఇచ్చేసాను, జ్యేష్ఠత్వం దీవెన నా దగ్గర లేదు. మీదట ఒక్క దీవెనైనా లేదా ఉంది, ఏమైనా ఉంటే శాపం ఉంది, అంతకంటే ఇంక వేరేం లేదు. కన్నీడు విడిచుతూ శ్రద్ధతో వెతికినా మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడింది. కాబట్టి మారు మనసు పొందలేని వాడి విధి నిర్ణయించబడుతుంటుంది. నువ్వు మారు మనసు పొందవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా ఆలోచించాయి. ఏ విషయంలో మారు మనసు పొందడానికి అవసరం ఉందో ఆ విషయంలో మారు మనిషి పొందాల్సిన అవసరం ఉంది. అలా మారు మనసు పొందాల్సిన అవసరంతో దాని విషయంలో నిర్లక్ష్యం చేసి కాలం గడిపేసిన తర్వాత తప్పుది గుర్తించి నేను మారు మనసు పొందుతానంటే అవకాశం రాకుండా విసర్జించబడిన ఏశావు లాంటి వాళ్ళు ఉంటారు అనే సంగతి గ్రంథం తేడాగా తెలియజేస్తుంది. నువ్వు మారు మనసు పొందే అవకాశం లేకపోతే విధి నిర్ణయించబడుతుంది. మారు మనసు పొందగలిగితే దేవుడు కనికరించి క్షమిస్తాడు. ఎవడు నశింపోని నిశ్చయముగా అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు దేవుడు. అలా మారు మనసు పొందే అవకాశం లేకపోతే విసర్జించబడిన వాడై విధి నిర్ణయించబడిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనుషుడు తన విధిని తానే రాసుకునేవాడు ఉంటాడు. తన హృదయాలోచన తప్పిపోయినట్టు చేసి తన విధి నిర్ణయానికి కారణం అవుతుంది. మారు మనసు పొందాల్సిన అవసరతలను గుర్తించి మారు మనసు పొందకపోతే మనుషుడు అవకాశం దొరకక విధి నిర్ణయించబడుతుంది. నీ చావు నీ విధి నిర్ణయిస్తుంది. లేదు క్రీస్తు రాక నీ విధి నిర్ణయిస్తుంది. అంతేగాని దేవుడు నీకు తలరాత రాయలేదు. కానీ పరలోకమందు దేవుడు క్రీస్తు ప్రభువుకు తలరాత రాశాడు. అది విశేషమైన సమాచారం. లోకం పుట్టుక మునిపే మానవ విమోచన కొరకు ఆయన శిలువ మరణం అనిపించాలని దేవుడు క్రీస్తు ప్రభు వారికి తలరాత రాశాడు. అది లోకం పుట్టుక మునుపు జరిగిన సమాచారం. క్రీస్తు ప్రభు భూలోకానికి రాకముందు లోకమే పుట్టుక మునుపు సృష్టి లేనప్పుడు దేవుడు క్రీస్తు ప్రభువుకి తలరాత రాశాడు. మనుషులకు విమోచనగా ఉండేదానికి అయ్యా నువ్వు తప్ప ఇంక వేరే మార్గం లేదు, మనుషులు విమోచించాలంటే నీ శిలువ మరణమే గతి అని పరలోకం దేవుడు క్రీస్తు ప్రభువు తలరాత రాసి పెట్టాడు. మనకందరికీ తెలిసినట్టు 1 పేతురు 1:1 ఈ జగత్తు పునాది వేయబడక మునుపు రాసి జరిగించిన కార్యక్రమం రాయబడి ఉంది. ఇక్కడ
మొదటి పేతురు 1:18 నుండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకనకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే మీరు ఎరుగుతారు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి. కాబట్టి పరలోకమందున దేవుడు క్రీస్తు ప్రభుని లోకపు మానవ పాప విమోచన కొరకు లోకం పుట్టుక మునిపే నిర్ణయించాడు. అలాగే నిన్ను నిర్ణయించలేదు, లోకం పుట్టుక మునిపే నిర్ణయించాడు. నాయనా, మనుషుడు పాపం చేస్తే నీ చావు తప్పదు. మానవ పాపం కొరకు నీ శిలువ మరణం తప్పదనే పరలోకమందు దేవుని యొక్క నిర్ణయం అయిపోయింది. అది లోకం పుట్టుక ముందు జరిగిన కార్యక్రమం. ఆయన శిలువ మరణాన్ని దేవుడు లోకం పుట్టుక ముందు నిర్ణయించాడు. అపోస్తల కార్యగ్రంథం 2:22 ఇశ్రాయేలులారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత సూచక క్రియలను మహత్కార్యములను అద్భుతములను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవానిగా కనపరిచింది మీరే ఎరుగుదురు. 23 అంత గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన నిశ్చయించడం ముందుగానే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుడైన మనుషుల చేత సిలువేయించి చంపిద్దరే. అదే విశేషమైన సమాచారం. కాబట్టి దేవుని యొక్క నిర్ణయం ఇదే, అది నిశ్చయించిన సంకల్పం. దుష్టులైన మనుషుల చేత క్రీస్తు ప్రభు సిలువేయబడి చంపబడాలని దేవుడు నిర్ణయించిన కార్యక్రమం. మనం ఏమంటామంటే, అది కొడవలతో వెంటబడ్డారు, వెంటాడి కొడవలతో చంపేశారు, అటు తర్వాత అట్టుంది అంటుంటాం. వాస్తవంగా అది తలరాత కాదు, చేసిన పనికి ప్రతీకారం తెచ్చుకునేవాడు. లేకపోతే మనుషులు వెంటాడి గొడ్డలు తీసుకుని నరికి చంపేశారు వాడిని అంటారు. వాడు తలరాత ఏం చేస్తాం, గొడ్డలతో నరికి చంపబడాలని ఆలోచన చెప్తుంటాం. తలరాత కాదు అది, తన పనికి ప్రతీకారం అది. కానీ కృష్ణ ప్రభువుకు విధిరాత, పనికి ప్రతీకారం కాదు అది. ఆయన ఏ కీడు చేసి దాన్ని అనుభవించడానికి ఉద్దేశించలా. ప్రభువును యేసు ఏ కీడు చేసినానో శిలువ మరణము అనుభవించడానికి విధింపబడలా. నిర్దోషి నిష్కల్మషుడు పాపులో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన శిలువ మరణం ఏంటి? అందువల్ల కృష్ణ యొక్క విధిరాత ఏం చేస్తాం, తలరాత రాశాడు దేవుడు. భూమి మీదకి వస్తే నువ్వు మానవ విమోచన కొరకు సిలువేయబడాలి నాయన. అది కొడవలతో చంపేదో లేకపోతే గొడ్డలతో నరికేదో కాదు. శిలువ మరణం అన్నిటికంటే కఠోరమైన మరణం, హీనమైన మరణం, శాపగ్రస్తమైన మరణం, దైన్యమైన మరణం, అవమానకరమైన మరణం, మామూలు మరణం కాదు అది. అలాంటి మరణాన్ని పరమం దేవుడు కృష్ణ ప్రభు తలరాతగా రాసిపెట్టాడు. కృష్ణ ప్రభు మరణం యాక్సిడెంట్గా జరిగిన కార్యక్రమం కాదు. అది నా విమోచన కొరకు పరమం దేవుడు ఆలోచన చేసి ఏకమార్గంగా, వేరే మార్గం లేనట్టు, అదొక్కటే మార్గమైనట్టు పరమం దేవుడు ఆలోచన చేసి కృష్ణ ప్రభు నాయన గతిలేదికి మీదట చనిపోవలసిందే కాదు, సిలువేయబడాల్సిందే. మామూలు చనిపోవటం కాదు. మనుషులందరూ చచ్చిపోతారు, దాని ఆరూపంగా కాదు. కృష్ణ ప్రభు మనుషులందరూ చనిపోయిన రూపంగా చావకూడదు, శిలువ మరణం అనిపించాలి దేవుని యొక్క విధింప ప్రకారం. అంతేకాదు, హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం తలరాత, కృష్ణ యొక్క తలరాత ఎలాగుందో జాగ్రత్తగా చూడండి. వాస్తవానికి ఆయన దావీదు కుమారుడు, అంటే రాజవంశంలో పుట్టేవాడు. వాస్తవానికి రాజవంశంలో పుట్టవలసిన వాడు ఏమయ్యాడు జాగ్రత్తగా గ్రంథంలో ఇలా రాబడింది. హెబ్రీయులకు 2వ అధ్యాయంలో 17-18 సమాచారం రాబడింది. 17-18 కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై, అది విశేషమైన సంగతి, ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అన్నాడు. కావలసి వచ్చినంటే అర్థం ఏంటి? గతిలోకి అలాగే రావాలి, వేరే మార్గం లేదు. కావలసి వచ్చాను, ఇట్ బికేమ్ ఏ నెసెసిటీ, అది అవసరమైంది.
ఇంక వేరే మార్గం లేదా, ఇంక వేరే మార్గం లేదు. అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాడు. ఆయన అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడు, యాకోబు కుమారుడు, యోధా కుమారుడు. ఈ లైన్లో రావాల్సిన అవసరం వచ్చింది. మనము ఏ లైన్లో రావాల్సిన అవసరం ఏమి లేదు. ఎలా పుట్టామో వాస్తవానికి మన బ్రతుకు, మన జన్మ మన స్వాధీనంలో లేదు. వాస్తవం మన జన్మ మన స్వాధీనంలో లేకపోయినా మనం జన్మించాం. కృష్ణ యొక్క జన్మ ఎలా రావాలని దేవుడు గీత గీశాడో గీత ప్రకారమే రావాల్సిన అవసరం వచ్చింది. అన్ని విషయంలో ఆయన తన సహోదరుల బట్టి వాడు కావలసి వచ్చింది. ఆయన ఇశ్రాయేలు కుటుంబంలోనే పుట్టాలి, అబ్రహాం సంతానమే అయి ఉండాలి. ఇస్సాకు యాకోబుల ద్వారా యోధా నుండి రావాల్సిన అవసరం ఉంది. పరమ దేవుడు ఖచ్చితంగా విధానాన్ని నిర్మించి ఏర్పాటు చేసి పెట్టాడు కనుక దాన్ని ప్రభువుని యేసు తప్పించుకునే దానికి అవకాశం లేదు. అన్ని విషయంలో ఆయన తన సహోదరు వంటి వాడు కావాల్సి వచ్చింది. ఎవరైనా వాస్తవానికి ప్రభువుని యేసు మనం ఊహించితే ఊహకు మించిన వాడు. వాస్తవానికి అనాదిలో సృష్టి లేనప్పుడు, సృష్టి నిర్మాణానికి ముందుగా దేవునితో ఉన్నవాడు, మహిమను అనుభవిస్తున్నవాడు, ఈ సృష్టిని చేసినవాడు, మూలకారకుడు, సృష్టికర్త అయిన వాడు మనలాంటి వాడు కావాల్సిన అవసరం ఏముంది? అది తర్వాత కాకపోతే హెబ్రీయులకు 2వ అధ్యాయంలో సమాచారం రాబడి ఉంది. హెబ్రీయులకు 2వ అధ్యాయంలో 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు, రుచి చూసినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు. ప్రభువైన యేసు దేవదూతల కంటే కొంచెం తక్కువగా ఎందుకు కావాల్సిన అవసరం ఏమి? ఆయన తలరాత దేవదూతల కంటే ఎంతో ఉన్నతమైన వాడు. దేవదూతల కంటే ఎంతో ఉన్నతమైన వాడు దేవదూతల కంటే తక్కువకి కావాల్సిన అవసరం ఏమి? తలరాత కాకపోతే. అందువల్ల 9వ వచనంలో దేవుని కృప వలన ప్రతి మనిషిని కొరకు ఆయన మరణము రుచి చూచినట్లు, అనుభవించినట్లు, మూల భాషకు రుచి చూచినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు. దేవదూతల కంటే కృష్ణుడు తక్కువగా చేయాల్సిన అవసరం ఏమి? తలరాత కాకపోతే. దేవదూతల కంటే ఎంతో ఉన్నతమైన వాడు, దేవుని స్వరూపము, దేవుని యొక్క మహిమ ఒక ప్రత్యక్షత అయిన వాడు ప్రభువైన యేసు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి మహత్తుగల తన మాట చేత సర్వం నిర్మించే క్రీస్తు ప్రభు మనుషుల కొరకు మరణం రుచి చూడాలని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు. మరణము ఎరుగని వాడు, మరణానికి అతీతుడైన వాడు మరణం రుచి చూడటం అనేది తలరాత. జన్మలో గౌరవం లేని పరిస్థితిని ఎదుర్కొనేవలసిన తలరాతతో కలిగిన వాడు ప్రభువైన యేసు. జన్మించడంలో ఉన్నతమైన స్థితిలో జన్మించినట్టు కాదు, లేని స్థితిలో జన్మించడం అనేది ఆయన తలరాత. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనం, దీని అంతటి వెనుక మనం ఉన్నాం. మన స్థితిగతులు ప్రభువైన యేసు యొక్క తలరాతకు ఆధారమై ఉన్నాయి. 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ దారిద్రత మీ నిమిత్తం జరిగిన దారిద్రత. ధనవంతుడు ఏ ధనవంతుడైనా భూమిలో ఉండే సమస్త ఖనిజాలు ఆయన చేతి పనే కదా. భూమిలో ఉండే సమస్త ఖనిజాలు తన చేతి పనే కదా. కొలస్సీయులకు 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. కొలస్సీ 1:15
ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి అది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, ఆయన సింహాసనములను, ప్రభుత్వములను, ప్రధానులను సర్వము ఆయన సృజింపబడను. సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపడం. సమస్తమునకు ఆయన మూలాధారము ఆయన ఉన్నాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. కాబట్టి సమస్తాన్ని సృష్టించిన క్రీస్తు ప్రభు ఎంత ధనవంతుడు! భూమిలో బంగారాన్ని, సమస్త లోహాన్ని, పెట్రోల్ని పెట్టినవాడు ఎంత ధనవంతుడు! మరి నొసటి రాత దరిద్రులై పట్టడం, తలరాత. పుట్టినప్పుడు గౌరవం పదమైన పరిస్థితి లేదు. నాయనకు ఒక అనుమానం, అమ్మకు ఒక అనుమానం, అమ్మ నాన్నకి ఇద్దరు అనుమానమే. లోకాసువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలో మరియ దగ్గరికి వర్తమానం వచ్చింది. మరియా, భయపడకు, నువ్వు దేవుని కృప పొందిదివి, ఇదిగో నువ్వు గర్భం ధరించుకోమని వెళ్ళడం షాక్ అయిపోయింది. అమ్మో, నేను ఒక ఆయనకి ప్రదానం చేయబడిన కన్యనమ్మా, గర్భం ధరిస్తానా, పురుషుడికి కూడా గర్భం ధరిస్తానమ్మా, ఆయన ఏమంటాడో అంటాడో, దాన్ని భరించడానికి ఇష్టపడితే సరి చెప్పేసాడు దేవదూత వచ్చేసి. ఇప్పుడు గర్భవతి అయిన సంగతి యోసేపు వర్తమానం వెళ్ళింది. ఏంట్రా మరి నేను ఉత్తమరాలు యోగ్యురాలను ఆలోచన చేస్తే నాతో సంబంధానికి గర్భం ధరించిన ఈ మనిషి నేను ఎలా తీసుకుంటానని ఆందోళన పడుతున్నాడు ఆ మనిషి. మత్తయి 1వ అధ్యాయంలో ఆ రహస్యం వదిలిపెట్టాలనుకుంటే వాస్తవానికి ఏం చేయాలంటే పబ్లిక్ తీసుకొచ్చి రాళ్ళతో పాటు చంపేయాలా, లేకపోతే అగ్నితో కాల్చేయాలని. తండ్రికి ఒక భారం, తండ్రికి ఒక రకమైన వేదన. వారిద్దరినీ పరిశుద్ధ దేవుడు ఏకం చేసి ఇంటికి పంపించాడు. ఆ రోజున మీ సొంతూరు వెళ్ళిపోయి అక్కడ లెక్కలో పడండి అని. సొంతూరు వెళ్ళి లెక్కలో పడమంటే ఈయన సొంతూరు అని తీసుకెళ్ళిపోయాడు ఆయన. మరి మన సొంతూరు వెళ్ళిపోదాం పదా అన్నాడు. ఏ ఊరు మీది? బెత్లెహేము. దావీదు పుట్టినూరు, గొప్ప రాజవంశీయుడు. సొంతూరు వెళ్దాం వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఇల్లు ఏమి దారిద్రతది, ఊర్లో ఇల్లు లేదు, సత్తులో పెడదామంటే స్థలం లేదు. ఈ దారిద్రత ఊహించిన దారిద్రత వాస్తవానికి. మీ నిమిత్తము దరిద్రుడాయను. తలరాత ఏం చేస్తావు? తలరాత అది. యేసు వీటన్నిటిని అనుభవించాడు. మనం ఎలాంటి తలరాతను అనుభవించిన వాళ్ళం కాదు. ఇది మన తలరాత కాదు. అది ఒకరి కోసం పూటబడి అనుభవించిన తలరాత ఇదంతా. మనకి ఎవరి కోసం పూటబడి భూమి మీద జన్మించలా. ప్రభు యేసు జన్మ ఒకరి కోసం పూటబడి జన్మించిన వాడు. మీ నిమిత్తము దరిద్రుడే. అన్ని విషయంలో తన సహోదరుని వంటి వాడు కావాల్సి వచ్చాడు. గర్భంలో పురుష బీజంతో నిమిత్తం లేకుండా స్త్రీ బీజం వలన గర్భం ధరించబడేది క్రీస్తు యొక్క తలరాత. మన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనుషుడు పాపం చేశాడు. ఆదాం పాపం చేస్తే హవ్వ ప్రేరేపణ వలన ఆదాం పాపం చేశాడని అపవాది హవ్వను మోసగించాడనే ఉద్దేశంతో పరమదేవుడు ఏం చెప్పాడంటే, ఏ స్త్రీని నువ్వు మోసగించావో ఆ స్త్రీ బీజం నుండి నేను శిశువుని పుట్టించేస్తాను, వ్యక్తిని పుట్టించేస్తాను, అతనికి నీకు వైరం కలిగజేస్తాను అనేసి. కాబట్టి క్రీస్తు ప్రభు వైరాన్ని ఎదుర్కోవడానికి పుట్టినవాడు, తలరాత రాయబడినవాడు. మనం అలాగే వ్యతిరేకంగా పుట్టిన వాళ్ళం కాదు. మనకి ఎవరు విరోధులు లేకుండా దానికి పుట్టించబడిన వాళ్ళం కాదు. క్రీస్తు ప్రభు జన్మకు ముందే విరోధితో యుద్ధం చేయాలి, వాడిని నీవు దానికోసం పుట్టించబడినావు. 3వ అధ్యాయం 15 నీకును స్త్రీకిని నీ సంతానములకు ఆమె సంతానములకు వైరం కలుగజేస్తుందను. ఆయన జన్మలోనే విరోధం ఉంది. ఆయన భూమి మీద జన్మించకముందే విరోధం ఉంది. వాస్తవానికి మానవ చరిత్ర ఆరంభం నుండి క్రీస్తు ప్రభువుకు విరోధమైన వ్యక్తినితో పుట్టించబడిన విశేషమైన జన్మ క్రీస్తు ప్రభుది. అని తలరాత అలా ఉంది.
అపవాదితో క్రీస్తు యేసుకు జన్మతః కాదు, జన్మించక ముందే ఎప్పుడో సృష్టి ఆరంభంలోనే ఆయన తర్వాత దేవుడు అలా రాశాడు. కాబట్టి లోకంలోనికి కృష్ణుకు రాకుండా చేయటం అనేది అపవాది యొక్క ప్రగాఢమైన సంకల్పం. కృష్ణుని భూమి మీదకి రాకుండా చేసే బాధ్యత నాది అనే ఉద్దేశంతో అపవాది తన కార్యక్రమం అడుగడుగున ఏ రూపం కూడా ప్రభాని యేసు లోకానికి రావడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని కట్ చేసి లేకుండా చేయడానికి ఆలోచన చేసిన విశేషమైన విరోధమైన భావాలతో తలరాత రాయబడిన వాడు ప్రభాని యేసు. నీకు స్త్రీకి నీ సంతానం ఆమెకు వైరం కలుగు చేస్తాను. నీకు ఎవరితో వైరం కలుగు చేసి పుట్టించలేదే, ఎవరితో వైరం కలుగు చేసి పుట్టించాడు, ఎవరితో వైరం కలుగు చేసి పుట్టించలా. కానీ ప్రభాని యేసు జన్మతో ముందుగా వాస్తవానికి ఆయన వస్తాడనే సంకల్పంలోనే వైరం ముందు ప్రత్యేకించి పరమాన్ దేవుడు అడుగడుగునా తలరాత రాయటం అనేది ఒక విశేషమైన సమాచారం. నీకు తలరాత రాయలేదు గుర్తుపెట్టుకో, నీ తలరాత నువ్వే రాసుకుంటావు. నేను నిత్యగమ్యానికి నీవే బాధ్యుడు, నువ్వు నరకానికి పోతే నీదే బాధ్యత, ఇంకెవరిది కాదు. అలాంటిది ఏది లేని పరలోకమందు దేవుడు కృష్ణబాబుకు మనుషుల నిమిత్తం, పాపం నిమిత్తం, దోషం నిమిత్తం ఈ తలరాతను అనుభవించిన ఆమెకు విశేషమైన వ్యక్తి ప్రభాని యేసు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు 10వ అధ్యాయంలో ప్రభాని యేసు తన తలరాతను గురించి మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 4వ వచనం, ఎలగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణహోమములను పాప పరిహారములను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చెట్టులో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చున్నానంటే. ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు చిత్తం వచ్చింది ఆయన గ్రంథపు చెట్టులో నన్ను గురించి రాయబడింది. నా తలరాత ఇది గ్రంథపు చెట్టులో నన్ను గురించి రాయబడిన ప్రకారం ఇలా రాయబడింది. గ్రంథపు చెట్టులో నన్ను గురించి నేనేం చేసేది మీదట పూర్ణ హోమములు